మరి పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ఈరోజు మందమరి మార్కెట్ ప్రాంతంలో ఉన్న సంజయ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయబడింది. ఏదైతే అరాచక పాలన నుండి విముక్తి చెందింది, ఇది ప్రజల పాలన, ప్రజల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఏదైతే మన చెన్నూరు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, అలాగే పెద్దపల్లి ఎంపీ డాక్టర్ గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు గమనించండి. ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఇందిరాగాంధీ గారు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలే ఇప్పటికీ అమల్లోకి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు గమనించి మన కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలనగా నామకరణం చేసి రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవం మరి అధికారికంగా నిర్వహించడం వాస్తవంగా అదొక అభినందనీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరి కనీసం జరిపిన సందర్భాలు లేవు. మరి తెలంగాణ విమోచన దినోత్సవం ఈరోజు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. 1945 ఆగస్టు 17న భారతదేశానికి స్వాతంత్రం వస్తే, కానీ తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉన్నటువంటి 8 జిల్లాలు మరి ఆ రోజు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి అతని కబంధ హస్తాల్లో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతుంది. 200 సంవత్సరాలు 1వ నిజాం నవాబు నుండి 7వ నిజాం నవాబు వరకు 200 సంవత్సరాలు దోపిడీ అణిచివేతకు గురైన సందర్భంలో మరి 40-50 సంవత్సరాల సుదీర్ఘ సాయుధ పోరాటం ద్వారా మరి ఆర్య సమాజం కానివ్వండి, కమ్యూనిస్టుల పోరాటం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది మరి అమరవీరులు బద్దం ఎల్లారెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, చాకలి ఐలమ్మ గారు, మరి రామ్జీ గోండ్ గారు, కొమ్రం భీము గారు, ఇలా చెప్తూ పోతే మరి ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ప్రాణ త్యాగ ఫలితమే ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. ఎంతో మంది మహిళలు కూడా, సుందరి కావచ్చు, మరి శాంతాబాయి కావచ్చు, సర్దుబాయి కావచ్చు, మరి హాల్యాదేవి కావచ్చు, ఇలా చెప్తూ పోతే ఎంతో మంది జైలు జీవితం గడిపారు. మరి మన ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవ ఉద్యమంలో రజాకారులకు వ్యతిరేకంగా కొమ్రం భీమ్ గారు జమీన్ జంగిన్ తోని నైజాం రజాకారులను పారిగొట్టిన సందర్భం. రామ్జీ గోండ్ గారు నిర్మల్ మరి వ్యాప్తంగా, అస్బాద్ వ్యాప్తంగా చేసిన సుదీర్ఘ పోరాటంలో 1000 మందిని అక్కడ ఉరి తీస్తే 1000 ఊర్ల మర్రి అని చెప్పించి పేరు కూడా ఉన్న సందర్భం. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం అనేది మరి లక్షలాది మంది మరి పోరాట ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం. కావున గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఈరోజు మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.